హలో అండి. ఇవాళ మనం భారతదేశంలో ఒకటైన పంజాబ్ గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు చెప్పుకుందాం. పంజాబ్ జాగ్రఫీ అండ్ హిస్టరీ గురించి మనం కొన్ని పాయింట్స్ చెప్పుకుందాం. పంజాబ్ అనేది 5 నదుల భూమి. నదుల భూమి అంటే పంజాబ్ అనే పేరు పర్షియన్ పదాలైన పంజ్ అంటే 5, ఆప్ అంటే నీరు నుంచి వచ్చింది. ఈ ప్రాంతం సాట్లెజ్, బియాస్, రావి, చీనాబ్ మరియు జీలం అనే 5 నదులతో సరసవంతంగా ఉంటుంది. పంజాబ్ను భారతదేశపు ధాన్యాగారం అని కూడా పిలుస్తారు. ఎందుకంటేనండి సరసవంతమైన నేలలు మరియు నీటి వనరుల కారణంగా పంజాబ్ను భారతదేశపు ధాన్యాగారం అని పిలుస్తారు. భారతదేశం మొత్తం గోధుమ ఉత్పత్తులలో 60% మరియు వరి ఉత్పత్తుల్లో 40% ఇక్కడి నుంచే వస్తుంది. పంజాబ్ రాజధాని చండీగఢ్. చండీగఢ్ పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని మరియు కేంద్ర పరిపాలిత ప్రాంతం. పంజాబ్ చారిత్రక ప్రాముఖ్యత గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. పంజాబ్ ప్రపంచంలోని అత్యంత ప్రాచీన చరిత్ర కలిగిన ప్రాంతాలలో ఒకటి. ఇక్కడ సింధు లోయల నాగరికత యొక్క ప్రభావం కూడా ఉంది. కల్చర్ అండ్ ఫెస్టివల్స్. పంజాబ్ సంస్కృతి మరియు పండుగల గురించి చెప్పుకుందాం. పంజాబ్ అధికార భాష పంజాబీ మరియు ఇది ఒక టోనల్ భాష. పంజాబ్ నృత్యాలు. ఇక్కడ సాంప్రదాయ నృత్యాలలో బాగ్రా పురుషులు మరియు గీదా స్త్రీలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. ముఖ్యంగా పంట కోత సమయాల్లో వీటిని ప్రదర్శిస్తారు. పంజాబ్లో ముఖ్యమైన పండుగలు లోహ్రీ, బైసాఖి, మాఘీ, హోలీ మరియు గురునానక్ జయంతి ఇక్కడ ఉత్సాహంగా జరుపుకునే ప్రధాన పండుగలు. ఆహారం. పంజాబీ వంటకాలు వెన్న వాడకంతో చాలా రుచికరంగా ప్రసిద్ధి చెందాయి. సర్స్కర్ సాగి, మాకీది రోటీ, బటర్ చికెన్ మరియు తందూరీ చికెన్ వంటివి ప్రసిద్ధి వంటకాలు. టకా మరియు ముఖ్య ప్రదేశాలు. టూరిజం అండ్ కీ ప్లేసెస్. స్వర్ణ దేవాలయం, గోల్డెన్ టెంపుల్, అమృత్సర్లోని హర్మందిర్ సాహిబ్ సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రం మరియు ప్రధాన పర్యాటక ఆకర్షణ. జలియన్ వాలా బాగ్. అమృత్సర్లోని ఈ చారిత్రక ప్రదేశం 1919లో జరిగిన దురాంతానికి సాక్షిగా నిలుస్తుంది. నాటి తూటాల గుర్తులు ఇప్పటికీ గోడలపై కనిపిస్తాయి. ఇది భారత స్వాతంత్రోద్యమంలో ఒక ముఖ్యమైన ఘటన. పంజాబ్ భారతదేశంలో వాయువ్య భాగాన ఉన్న ఒక రాష్ట్రం. దీని